లైట్ ఉంటాయి గాయస్. ఇక్కడ నిలబడ్డాం రా, స్ట్రీట్ లైట్స్ కిందకి పోతే వస్తుంది కదరా. ఇట్స్ సమ్మర్ నో. హఠాత్ పరిణామాలు ఇలా అవుతుంటాయి గాయస్. వీడియో తీస్తుంటే ఏమనుకున్నా అంటే బండి ఇట్లా పోతుంది, ఈ కార్ ఎందుకు ఇట్లా ఉల్టా వస్తుంది అని అనుకున్నా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అట్లా తర్వాత చూస్తే ఆ బండిని ఉల్టా పెట్టి. ఓకే, సో ఇప్పుడు మనం ఏడికిపోతున్నాం అని చూస్తురా. ఏడికిపోతున్నాం. సో ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి జిమ్ అయిపోగానే ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేయాలి అని చెప్పి మనము మండి తినడానికి పోతున్నాం. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఎస్, మండి. ఎస్, మీరు తిన్నది కరెక్ట్ గాయ్స్. మండి తిన్నాక పోతున్నాం గాయస్. వచ్చాడు వచ్చాడు వచ్చాడు. ఇంగ్లీషు 2 రోజులు ఇన్స్టిట్యూషన్ పోయినందుకు ఇంగ్లీషు. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. ఇక్కడ వనసలిపురంలో స్పిన్ సెలూన్ ఉంటుంది. మొన్న మేము ఆ స్పిన్ సెలూన్కి వచ్చినాం. వీడు జుమాంజీ లక్కుండే స్విమ్మింగ్ పూల్ బ్లాక్ చేసినా కదా, జుమాంజీ లక్కుండు. ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుందాము అని చెప్పి కటింగ్ చేసుకోవడానికి పోతే నార్మల్గా 250 ఉండే అప్పుడు కటింగ్. వీడు పోయి కూర్చొని కటింగ్ చేసుకున్న తర్వాత బిల్లు చూసిన తర్వాత దద్దరు వెళ్ళిపోయింది. 490 470 బిల్ వచ్చింది. 470 గైస్. లిటరల్లీ జస్ట్ హెయిర్ తీసి బియర్డ్ చేయడానికి 470. రిచ్ కాబట్టి సెలూన్స్కి వెళ్తారు. మేము చూడండి మా అవతారాలు. షార్ట్స్, నేను చినిగిపోయిన ప్యాంట్. అరే ఎందుకురా మెన్షన్ చేస్తావు? చూడండి షార్ట్స్. మిడిల్ క్లాస్ లైఫ్ గైస్. షార్ట్స్ అంటే షార్ట్స్, నేను ప్యాంట్ వేసుకోలే గైస్. మిడిల్ క్లాస్ లైఫ్. గాలి, ఇట్స్ సమ్మర్ నో. Food is munding, it's too hot, chavanta coating, time. సమ్మర్ ఎఫెక్ట్స్ అంటే ఇక సో మనం ఇవాళ ఏరియా ఏందో గెస్ చేయండి, తెలిసే ఉండొచ్చు. అప్పటి నుంచి ఇంట్లో తిరుగుతున్నాం కాబట్టి. సో ఇవాళ మనం మండి ఒక ప్లేస్ ఫిక్స్ అయినాం. ఏం ప్లేస్ అంటే ఆర్ట్స్ కాఫీ అండ్ కిచెన్ మండి. ఆగదు కదా నీకు? ఆగదేంది, పోయేది ఆడికైనా చూపించేది, ఈడికైనా చెప్పేది. కొంచెం ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారు. ఎక్సైట్మెంట్ ఏముంది? ఎక్సైట్మెంట్ ఆర్ట్స్ కాఫీ అండ్ కిచెన్ అంటే తర్వాత అంబియన్స్ ఎట్లుంటాయని చూస్తారు. లేకపోతే అరే ఇదేదో సోది చెప్తారు. దీంట్లో స్నీకర్స్ బాగుంటాయి గైస్. ఎవరన్నా నియర్ బై పనామా అంటుంటే చూడండి, స్నీకర్స్ బాగుంటాయి. స్నీకర్స్ బాగుంటాయి కాదు గాయస్, ఎట్లా కొనాలంటే మొత్తం కలిసి కూడా మాల్ ఉంటుంది. ఎల్బీ నగర్ లో మొత్తం స్నిక్స్ అని చెప్పి ఒకటి ఓపెన్ అయింది, అల్ల కొనండి. అలీం చూడండి, మా షబాజ్ గారు రంజాన్ స్టార్ట్ అయింది, బిర్యానీ తినిపిస్తాడు, అలీం తినిపిస్తాడు అని ఎంత మాత్రం చూడదు. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఇక మరి రంజాన్ అయిపోయినాక మంచి కూర్చోవాల్సిందే. మాతోడు కూడా కద్దు కకీర్ హలీం గైస్. టిప్సీ టాప్సీ హ్యాస్ స్టార్టెడ్ హలీం గైస్. అంటే అది రామ్ టిప్సీ టాప్స్ హలీం స్టార్ట్ చేయలేరు ఆయన, అది బేకరీ స్టార్ట్ చేశారు. టిప్సీ టాప్స్ సస్తినాపురంలో దీని మెయిన్ బ్రాంచ్ ఉంటది. దాని మెయిన్ బ్రాంచ్ ఇక్కడ పెట్టిండు. మళ్ళీ చూసాడుగా ఏంటి బాబా అన్న? ఇంకోసారి హస్తినాపురం ఉంటది, అల్జారా మండి కదా. బ్యానర్ చూడు, ఆర్ట్స్ కాఫీ అండ్ కిచెన్. ఇగో బ్యానర్ చూపిస్తలేడు. ఓకే చూడండి గైస్, సారీ బిగినింగ్ గైస్, కొంచెం అడ్జస్ట్ కావాలి. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా మీరిద్దరు? బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఆయన ఎట్లా చూస్తుంది తెలుసా మనల్ని? ఎవరు? ఆయన మనల్ని ఎట్లా చూస్తుంది అంటే, ఈ అమ్మ ఏడ చూసినా కానీ యూట్యూబర్లు యూట్యూబ్
యూట్యూబ్ చదువుకొని బతుకులు రాదరా యూట్యూబ్లో వేసుకున్నందుకు అన్నట్టు చూస్తున్నాను. గైస్ చదువుకొని బాగుపడేటోడు ఎవరు లేడు. వెళ్ళరా, వెళ్ళి ఇంట్లో ఏదైనా పని చూసుకోపో. ఇప్పుడు యూట్యూబ్ చేసేటోనికే ఉన్న జమానా మొత్తం. ఆయన పేరేంది? ఎవరు? నా పేరు గుర్తొస్తలేరా? హాయ్. అరే అది అన్వేషణ. నా అన్వేషణ ఎట్లుంటది? అన్వేషణ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో లైక్ కామెంట్ చేయండి. కిరాక్. ఇప్పుడు చూస్తున్నారు కదా మరి మనం ఆర్ట్స్ కాఫీ అండ్ కిచెన్కి వచ్చేసాం. వద్దురా ఎంకరేజ్ చేయరా. నువ్వు వాళ్ళు సేమ్ ఇక వీడు బచ్చాడు. బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూడండి గైస్, ఎవరు బచ్చాడో తెలుస్తుంది. బచ్చాడు అది గ్రిల్ చికెన్ బర్గర్. ఈడేదో ఈడే చేయించినట్టు చేస్తుండే. ఈడొక ఫోటో దిగిన ఫోటో జూమ్ చేసుకో, ఇలా పైకి రావాలి. గుర్తుపెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్. యూ క్యారీ ఆన్ సార్. రెడీ. అరే ఫాస్ట్ ఫుడ్ చేసేటట్టు ఏం దిగుతావురా? ఫాస్ట్ ఫుడ్ జోకర్ కిచెన్. చెప్పు బాబీ, ఏంటి సంగతి? నెక్స్ట్ మండీకి వచ్చినాం. మావాడు ఫ్లాష్ ఆఫ్ చేస్తాడు. రైస్ క్వాంటిటీ అడగాలంటే రైస్ క్వాంటిటీ వాడి చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. ఏం చేస్తారు తెలుసా? నువ్వు రైస్ క్వాంటిటీ అడిగినావు అనుకో, సార్ ఇంత పెద్దగా ఉంటుంది, అది 700 సార్. ఇంత ఉంటుంది, అది 250 సార్ అని అని చెప్తాడు. ఇంత టేబుల్ సగం ఉంటుంది 300 అని అంటాడు. ఇంకా సూప్ వచ్చింది, మనం టేస్ట్ చేసి చెప్దాం. రేటింగ్ ఇస్తావా? రేటరా? రేటరా? ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. మాట్లాడరా? ఓకే గైస్, రిఫ్రెష్మెంట్ అయితే అంత ఏం లేదు, డొల్లా. ఓకే, ఇద్దా రిఫ్రెష్మెంట్ కావాలంటే ఇద్దా, రిఫ్రెష్మెంట్ వస్తుంది. కాజులు తినే వాళ్ళు కమెంట్ చేయండి. కాజులే తినేవాళ్ళు కమెంట్ చేయండి, మండి తినేవాళ్ళు కాదు. అరే ఎందుకురా బాబీ అన్ని కాజులు తింటున్నావు? ఈయన పేరు కూడా బాబీయే, నా పేరు కూడా బాబీయే, అందుకే ఫ్రెండ్స్ అయినామేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. గైస్ దేనికి పైసలు పెట్టకపోయినా దీనికి పెట్టవచ్చు. దీని క్రిస్పీనెస్ చూడండి, ఇట్లా మైనీస్లో ముంచుకొని ఇట్లా వేసి వర్తా పీస్ వర్త్ గైస్. మనం చేసిన పనులన్నీ వర్తే వర్మ, వర్త్. నువ్వు నీ కళతో అంబియన్స్ కూడా పడతారు ఆ వేస్ట్. మైనస్ ఇట్లా ముంచుకొని మంచిగా నోట్లా కామిస్టుడు. సో గైస్ మండి వచ్చేటప్పుడు అర్ధగంట సేపు ఆగినాం, కానీ మండి 2 నిమిషాలు కూడా ప్లేట్లో లేదు. ఆయన చూడండి శుద్ధ పూసి లెక్క మూతి తుడుచుకుంటాడు. ఇంతసేపు ఏమో నోరు ఇట్లే తిన్నాడు, ఇప్పుడేమో శుద్ధ పూసి లెక్క. వాని మూతి చూస్తే తెలిసిపోతుంది మీకు ఆ లోపల ఎంత దింపిండో అంటే. ఇగో ఇట్లా ఇంక చెంపలు ఉందని బెనిఫిట్. ఇట్లా లోపల స్టఫ్ నింపుతుంది లోపల, ఇక్కడ సైడ్ దవడేసిన పేరు. ఇట్లా తినగానే బయటకు వచ్చి వాకింగ్ చేస్తాం. అదొక సోంపు ఇచ్చండి, మౌత్ ఫ్రెషనర్. ఇయ్యాన మౌత్ ఫ్రెషనర్ ఇంకేం. ఇప్పుడు ఈ ఫోటో దిగనికి తయారవుతుంది. పోమయ్య ముఖం కడుక్కొని రాపు. కిరాక్. ఈడొక ఫోటో దిగాం, ఈడొక ఫోటో జోకర్ కథం చిగువేరా. అందరి దగ్గర ఒక్కొక్క ఫోటో దిగి వీళ్ళందరినీ సాటిస్ఫై చేద్దాం. వీళ్ళందరూ మనం సెల్ఫీ అడుగుతారు, వీళ్ళతోటే మనం సెల్ఫీ దిగి. ఇవి కూడా నన్ను సెల్ఫీ అడుగుతున్నాయి. నీతో దిగాలనుకుంటున్నా.
పో నిల్చోపో. బ్లాగ్ బంద్. కమ్ టు కెమెరా మోడ్ అంట. ఇంకటి జర్ర అందంగా ఉంటే ఆగిపోతున్నాయి. వీడొవ్వడు ఫోటోలు తీస్తాడు గైస్. నేనే ఇట్లా వీడియో తీసుకొని ఇంటికి పోయి ఫోటోలు అది క్రాప్ చేసుకుంటా. ఈ బాబీ గాడు ఉన్నాడు కానీ ఫోటో తీయరా అంటే కింద మొత్తం ఒక్క ఫోటో కూడా మంచిది తీయలేదు. పురుగులు పట్టిపోతావరా నా కొడక. నేను అయితే మంచి మంచి ఫోటోలు తీసిన. నేను మంచి మంచి ఫోటోలు తీసిన కానీ ఏడైతే నాది ఒక్కటి కూడా గలీజ్గా తీసిన ఫోటో. వెనకాల అంబియన్స్ అయితే కిరాకుంది. ఇక చలో घर जाएंगे. ఈ బీటీఎస్ అంతా దిగానే అనుకున్నా నా స్టైల్ కాపీ కొడతాడు. టాడా ఇక పోరి లెక్క దిగుతాడు వీడు ఇప్పుడు. అట్లని దిగుతున్నావు కదా. मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బో కమల్ హాసన్. నీ టీషర్ట్ కలర్ ఏం చెప్పరా? సో యువర్ గర్ల్ నో ఇంగ్లీష్ మాట్లాడకరా అని చెప్పిన. మాట్లాడమంటే మాట్లాడరు, వద్దంటే మాట్లాడతారు. ఇన్స్టాగ్రామ్ వచ్చినప్పటి నుంచి ఎవరు ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడుతారో నాకు అర్థం. వాష్రూమ్ అండ్ ఫోటోలో రావాలి, అప్పుడైతే తెలిసే వాష్రూమ్ కాడ దిగుతుందని. సో గైస్ చూసారు కదా అంబియన్స్ మొత్తం అయిపోయింది. పోతున్నాం. హాయ్ ఎప్రా. చూడండి guys, ఇట్లా తిన్నాడు పందిలాగా కాజులన్నీ. ఇప్పుడు బండికి మర్చిపోయిందంట. చూడండి వాటర్ బాటిల్ కొన్నాం గైస్, అది కూడా మర్చిపోయాడు. చూపి కీస్ చూపి. అట్లా ఇట్లా చేస్తాడు గైస్ మొత్తం ఈ పెద్ద వ్యక్తి. వీడు ఫోటోలు దిగుతానందుకే తాళం మర్చిపోయినాడు. ఈ పెద్ద మహానుభావుడు నన్ను ఫోటో దిగినందుకే. గైస్ నేను కూడా ఫోటో దిగిన కానీ నా ఫోన్ అయితే మర్చిపోలే. ఇప్పుడేమో సౌండ్లు చేస్తుండేనండి. ఏం సౌండ్స్ రా? సో ఈ రోజు మన బ్లాగ్ వచ్చేసి ఇదే అన్నమాట. సో యా గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మీకు ఈ బ్లాగ్ నచ్చితే ఒక వాటర్ బాటిల్ కమెంట్ చేయండి. సో బాయ్. ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్, ఒక వాటర్ బాటిల్ కమెంట్ చేయండి గైస్ ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్. బిర్యానీ, నెక్స్ట్ మర్ఫా బ్యాండ్, బ్యాడ్ బ్యాండ్. మర్ఫా గైస్, మర్ఫా విత్ బ్యాడ్ బ్యాండ్. ఆడున్నంత సేపు కాలు చేతులు అస్సలు ఆగనే ఆగవు. మీరు ఎంత లెగ్ డే చేసినా, ఎంత చెస్ట్ కొట్టినా కూడా మర్ఫా విత్ బ్యాడ్ బ్యాండ్ విన్నారంటే కాన్ పని. అసలు నా ప్రాణం ఆడున్నంత సేపు ఆగలే, డాన్స్ ఆడాలని ఉండే. ఆగాలి గైస్. మాకు ఒక కాల్ వస్తుంది.